పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యే ముందు ఆయన కొన్ని మాటలు అన్నారండి. లాస్ట్ కాకినాడ మీటింగ్లో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి నిన్ను పతనంలోకి తొక్కుతా నీ పతనం స్టార్ట్ అయిందని. కాకినాడలో వేళ ఆడి పతనం నిజంగా స్టార్ట్ అయిందండి. బాల్ ఆడేస్తున్నారు కాకినాడ పట్టుకుని. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాలు చేస్తున్నారు, ఒక 4-5 సినిమాలు ఉన్నాయి చేతిలో. మరి ఆ సినిమాలు కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నారా, లేకుంటే ఎలా అని వదిలేస్తారు అనుకుంటున్నారా మీరు? ఆయన ఎప్పుడు సెట్లో ఉన్నప్పుడు కూడా ఆయన తిన్న ఫుడ్డే జూనియర్ ఆర్టిస్ట్ కూడా తినాలి అని అనుకుంటారు. అలాంటి ఆయన ప్రొడ్యూసర్ని పాడు చేయరు కదన్నా. మేము ఆయన రాజకీయంగా అంతలా చూస్తున్నా, సినిమా అనేది మాకు ఆయన దైవంతో సమానం. ఆ సినిమాకి వెళ్ళకపోతే మేము ఉండలేము. ఆయన అభిమానం మాకు కనిపిస్తున్నారు, కానీ ఏంటంటే సినిమాలు ఇంకా బాగా కనిపిస్తారు. ఎలివేషన్స్ ఏమని అలాంటివి ఏమని బాగా కనిపిస్తాయి. ఆ ఓజో అవని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇవన్నీ ఆయన ఏదన్నా ఏం చేసినా ట్రెండింగే. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటిక్స్లో ఉంటే బాగుంటుంది కంటిన్యూస్గా, లేకుంటే సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆయన నిన్న ఒక వీడియో చూశానండి. నేను ఎంత మూర్ఖుండంటే పట్టు పట్టారంటే సాధించకుండా వదలను అన్నాడు. ఆయన వేళ రాజకీయంగా ఎదగాలి అని అనుకోలే, జనాలకు సాయం చేయాలి అనుకున్నారు. నిన్న 10 రోజుల క్రితం ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయి తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి. అదే ఒకే ఒక్కడో సినిమా చూపిస్తున్నారు ఆయన. వారణాసిలో దొరికిందంటాను, 90 రోజులు అయింది ఇవ్వండి అంటాను. వారణాసి 10 రోజుల్లో పట్టుకున్నారు. జగన్ గారు పట్టుకోలేదు కదా. 30,000 మంది హ్యూమన్ ట్రాఫిక్ అయ్యింది పట్టుకో అన్నారు. 30,000 మందిలో ఒక అమ్మాయి దొరికేసింది కదండి. నేను చెప్పింది చేస్తాం, ఒక టైం ఇవ్వాలి కదా. అప్పుడు సీట్ ఎక్కినట్టునే పని అయిపోవడానికి మీలాగా సీట్ ఎక్కినట్టునే ప్రజావేదిక బద్దలు కొట్టేయలేదు కదా. వీళ్ళు మీరు పెట్టినవే నడుస్తున్నాయి అన్నీ. పెన్షన్ మీరు పెట్టిందే అన్నారు. అదే నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న అన్నిటికి ఈయన రంగులు వేయించుకున్నారు. వెంటనే వచ్చిన మళ్ళీ అన్నీ పసుపు రంగు వేయించారా? అలాంటి పనులు చేయరండి. రన్నింగ్లో నెమ్మదిగా నడిస్తే రాజకీయం అంటే ఏంటో ఆయన బాగా చూపిస్తారు. ఓకే, సో ఇంకా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? ఇంకా ఆయన గురించి మాట్లాడడం ఏం లేదు సార్. ఆయన ఇప్పుడు రాజకీయంలో దిగాడు. ఇప్పుడు దాకా ఉన్న సినిమాలు కంప్లీట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో బొమ్మ అందరికీ అంటుంది. మా జగనన్న దానికి బాగా అంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెప్పండి, 2000 నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒంటరిగా పోటీ చేస్తాడా, కూటమితోనే వస్తాడా? అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 21 సీట్లు కూడా పరమ రాక్షసులు, దుర్మార్గులు, మహా ఎలా అంటే అవినీతిని నిరోధించాలి అనే దాని మీద వాళ్ళ రాక్షసులతో సమానం. నరమాంసులు భక్షుల కన్నా సమానం. పంతో నానాజీ కాకినాడ ఎమ్మెల్యే ఎర్రగా తీసేస్తున్నాడు. ఒక రోజు నాడు కాకినాడ మీటింగ్కి వెళ్ళినందుకు జన సైనికుల్లో ఉండే వీర మహిళలను కొట్టారు. ఓకే, ఫైనల్గా ఎట్లా 2000 ఆయన 29 మంది నిజంగా ఇలా ఒక అవినీతి నిరోధక కింద ఉంటే నెక్స్ట్ 175 మందిని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆయన ఒంటరిగా వెళ్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.